ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? సో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని ఆయన నెరవేర్చాడు. సో ఆ దర్శనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బేసికల్లీ 2021లో నేను నీట్ ఎగ్జామ్ ఇచ్చాను, కానీ ఫెయిల్ అయ్యాను. నాకు సీట్ రాలేదు. నాకు అర్థం కావట్లేదు నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో అని చెప్పేసి. అప్పటి వరకు నేను ఒక లూక్వామ్ క్రిస్టియన్గా ఉన్నాను, ఒక నామకార్థ క్రైస్తవురాలుగా. కానీ చిన్నప్పటి నుండి మా అమ్మ మా డాడీ ఎప్పుడు కూడా నాకు వాక్యాలను నేర్పించడము, కథలు చెప్పడము, సండే స్కూల్కి పంపించడము, అలానే చర్చ్కి తీసుకువెళ్ళి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో చిన్నప్పటి నుండి నేను భక్తి జీవితంలో పెరిగానే, కానీ నాకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ అంత పర్ఫెక్ట్గా, అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. ఈ 2021 అంటే కరోనా టైం చాలా హెవీగా ఉందన్నమాట. అప్పుడు కరోనా టైంలో తర్వాత నేను యూట్యూబ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ చాలా బాధపడుతున్నా. నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది, అసలు దేవుడు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఏమీ ఐడియా కూడా లేదనమాట నాకు. చాలామంది టెస్టిమోనీస్ చూశాను, వాళ్ళంతా దర్శనాలతో నాతో దేవుడు మాట్లాడాడు, నా పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేశాడు అని వాళ్ళు చెప్తున్నారే, కానీ నా జీవితంలో దేవుడు ఎప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని వేచి చూసి నేను అలసిపోయాను అనమాట. తర్వాత యూట్యూబ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు దైవ సేవకులు వాళ్ళ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు కనుక ఆయన విశ్వసించినట్లయితే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పేసి నేను అప్పుడు ఒక ఆలోచన చేశా. ఓ, దేవుడు ఇట్లాంటి గొప్ప కార్యాలు కూడా చేస్తాడని చెప్పేసి అప్పటి నుండి నేను మోకరించి ప్రార్థించడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నేను 40 days ప్రిపరేషన్కి నేను నీట్ ఎగ్జామ్కి వెళ్ళాను. ఆ నీట్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. మోకాళ్ళ ప్రార్థన నేను స్టార్ట్ చేశాను. ప్రవ్వా నీ చిత్తం, ఒకే ఒక ప్రార్థన, ప్రవ్వా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పేసి, నువ్వు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగినావు నాకు చూపించు, నాకు అది చూపిస్తేనే కదా నేను ఆ వేలో వెళ్ళేది, ఆ పాత్రలో వెళ్ళేది అని చెప్పేసి నేను మోకాళ్ళు వేసి చాలా కష్టంగా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నా. మా పేరెంట్స్ అలా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళటం ఆలస్యం, నేను నా డోర్ వేసేసుకొని నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను ఫుల్ బాడీ అంతా షేక్ అయిపోయి నన్ను నేను తట్టుకోలేకపోయేదాన్ని. అంతగా నేను ప్రార్థన చేస్తూ నా మోకాలు కూడా ఫుల్ రెడ్డిష్ అయిపోయాయి అనమాట. కానీ ప్రార్థన మాత్రం వదలకుండా, నువ్వు నాకు దర్శనం చూపించేంత వరకు నేను ఈ ప్రార్థన వదలనని చెప్పేసి మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేసిన తర్వాత నేను నార్మల్గా నా పని నేను చేసుకుంటూ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను టెర్రస్ మీదకి వెళ్ళి వాక్యము చదివి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన చేసిన టైంలో నేను ఒక ప్రార్థన చేస్తూ, నేను ఎప్పుడు కూడా మా కుటుంబం అందరి కొడుకు ప్రార్థన చేయడం నాకు అలవాటు అనమాట. మా ఫ్యామిలీ అయిపోయింది, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే మా కజిన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. మా పెద్దక్కకి ఒక బాబు అప్పుడే పుట్టాడనమాట, చిన్ను. తర్వాత వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండానే, అక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండానే ఒక హాస్పిటల్లో నేను ఒక చైర్లో కూర్చొని ఒక మంచి ఒక రూమ్లో ఒక వరుసగా అందరూ ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో, ఎవరైతే మంచిగా పిల్లల్ని పట్టుకొని వాళ్ళు నా దగ్గరికి వస్తున్నట్టు నేను ఆ దర్శనాన్ని చూశాను. పిల్లల్ని పట్టుకొని నా దగ్గరికి వస్తుంటే నేను వాళ్ళని సెటస్కోప్తో వాళ్ళని పట్టుకొని వాళ్ళ యొక్క పల్స్ అన్ని నేను చూస్తూ ఉండడం, ఆ దర్శనం నేను చూశాను. సడన్గా మళ్ళీ నేను నార్మల్ ప్రార్థనకు వచ్చేసాను. నేను షాక్ అయినా, ఇదేంటి నాకు ఇలాంటి దర్శనం వచ్చిందని చెప్పేసి నేను కిందకెళ్ళి ఫస్ట్ నేను మమ్మీకి చెప్పేసాను, మమ్మీ నాకు దేవుడు ఇట్లాంటి దర్శనాన్ని ఇచ్చాడు, మమ్మీ నేను డాక్టర్ అవుతానని దేవుడు నాకు చూపించాడు. నేను మమ్మీకి చెప్పినాను అనమాట. ఇంకా తర్వాత మమ్మీ అంది, ఇట్లానే ప్రార్థన చేస్తుండు, దేవుడు నీకు బయలుపరిచాడు, నువ్వు డాక్టర్ అవుతావని చెప్పేసి ఆయన నాకు చెప్పింది అనమాట. సో తర్వాత ఇట్లా మమ్మీకి చెప్పబోయే ఈ యొక్క జరిగే ముందు నేను చాలా ఫెడ్ అప్ అయిపోయాను నా లైఫ్ గురించి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈవెన్ నేను BDS కాలేజ్లో సీట్ కొందాం అనుకున్నాం. అండ్ తర్వాత ఈవెన్ నేను సెయింట్ ఆన్స్ గర్ల్స్ హాస్టల్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుదామని చెప్పి దాంట్లో అడ్మిషన్ కూడా నేను తీసుకున్నాను. కానీ దేవుడు వాటన్నిటికీ నో చెప్పేశాడు. నేను అనుకున్న నా జీవితం ఒకటైతే, ఆయన నా పట్ల ఉంచిన ప్రణాళిక డబుల్ రేట్లో పర్ఫెక్ట్ ప్లాన్ ఆయన సిద్ధం చేసి ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను. తర్వాత ఈ దర్శనం రావటం వల్ల ఇంకే వే కూడా మేము చూసుకోకుండా దీని గురించి ప్రార్థన చేసి దీని గురించి పట్టుదలతో అది సాధించే వరకు, ఈవెన్ నాకున్న మార్క్స్కి రావటం కష్టమైనప్పటికీ కూడా దేవుడు తన అద్భుత కార్యంతో దేవుడు నాకు సీట్ ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇదేనండి నా దర్శనం. సో ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడని నాకు అప్పుడు అర్థమైందనమాట. మీరు కూడా మీ జీవితాల్లో ఎట్లాంటి లోయెస్ట్ పాయింట్ ఉన్నా, ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితి ఉన్నా, మీరు మోకాళ్ళేసి ప్రార్థించండి, ఆయన అడగండి, ఆయన చిత్తాన్ని అడగండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, జాబ్ ఏదైనా సంపాదించుకోవాలనుకుంటున్నా, డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాం, లేకుంటే ఒక మంచి స్టడీస్లో ఎటువంటి వేలో వెళ్తే బాగుంటుంది అనేది కనుక మీకు డౌట్ఫుల్గా
రెడీగా ఉన్నట్లయితే మోకరించి ప్రార్థించండి. ఖచ్చితంగా ఆయన ఎటువంటి ప్రణాళిక ఉన్నాడో ఆయన దర్శనం రూపంలో లేకపోతే దైవ సేవకుల ద్వారా వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఆ కార్యం వైపు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ నెక్స్ట్ నాకు ఏమేమి దర్శనాలు వచ్చాయి అండ్ నా జీవిత టెస్టిమోనీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా తెలియపరుస్తాను. స్టే ట్యూన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.